ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। మొన్న 2వ తేదీ నుంచి యమున పుష్కరాలు ప్రారంభమయ్యాయి. యమున యమధర్మరాజు యొక్క సోదరి అన్నమాట. భగవంతుడు ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు కూడా యమునలో బృందావనంలో చేయడం జరుగుతుంది. గంగాదేవి కూడా చాలా గొప్పగా యమునను కొనియాడుతుందన్నమాట. ఏమని అంటే, నేను ఆయన పాదపద్మములో ఉద్భవించాను, కానీ భగవంతుడి దివ్యమైనటువంటి లీలలన్నీ కూడా యమునలోనే చేశారు అని చెప్పి గంగాదేవి కూడా యమునను కీర్తిస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ పుష్కరాలు అంటే ఏమిటి? ప్రత్యేకించి పుష్కరుడు రాజస్థాన్లో పుష్కర తీర్థం అని చెప్పి ఒక ప్రదేశం ఉందన్నమాట. అక్కడ ఒక్క దగ్గరే బ్రహ్మ యొక్క దేవాలయం ఉంది. ఈ పుష్కరుడు బ్రహ్మ యొక్క గొప్ప భక్తుడు అనమాట. బ్రహ్మ కోసం కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రసన్నమైపోయి ఏం వరం కావాలా అని చెప్పి కోరుకోమంటాడు. ఇక్కడ మహాత్ములుగా ఎవరిని పరిగణలోకి తీసుకుంటారు అంటే, స్వార్థ చింతన లేకుండా ఉండేటువంటి వ్యక్తులు. ఈ పుష్కరుడు కఠోరమైన తపస్సు చేశాడు, బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. ఏం వరం కావాలా అని అడిగితే ఆయన కోరుకున్నది ఏంటి అంటే, నేను ఒక పుణ్యతీర్థంగా మారాల. ఈ జీవులు వాళ్ళు చేసినటువంటి పాపాలకు వాళ్ళు పడే కష్టాలు చూస్తే నేను తట్టుకోలేకుండా ఉన్నాను. ఒక పుణ్యతీర్థంగా మారాలా. ఎటువంటి పాపి అయినా కానీ నా యొక్క తీర్థంలో వచ్చి స్నానం చేస్తే అతని యొక్క పాపాలన్నీ కూడా పరిహారం అవ్వాలా అని చెప్పి కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మ చాలా ప్రసన్నమైపోయారు. మామూలుగా తపస్సులు చేసేది వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు, ఏదో శక్తులు పొందాలా, లేకపోతే ధనం పొందాలా, పదవులు పొందాలా అని. కానీ ఈ పుష్కరుడు నిస్వార్థంగా ఆయన ఇటువంటి లోక కళ్యాణం కోసం చక్కటి వరాన్ని కోరుకున్నాడు అని చెప్పి బ్రహ్మ ఆయనకి ఆ వరాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు పుష్కరుడు ఒక తీర్థంగా మారుతాడు. ఆయన ఒక తీర్థంగా మారి ఆయన వచ్చిన జనులందరూ కూడా స్నానాలు చేయడం వల్ల వాళ్ళు పాపాల నుంచి విముక్తిని పొందుతూ ఉంటారు. అయితే మీకందరికీ తెలుసు, గౌతముని యొక్క భార్యను మోహించి మాయావిగా ఇంద్రుడు వచ్చినందుకు గౌతముని ఇంద్రుణ్ణి శపించడం జరుగుతుంది. ఏ రకంగా శపిస్తాడు? శరీరం అంతా కూడా యోని రూపాలలో నీకు శరీరం మారుగాక అని చెప్పి శపిస్తాడు. మరలా ఆయన క్షమించమని ప్రాధేయపడినప్పుడు, నీకు మాత్రం అవి యోని రూపాల్లాగా కనిపిస్తాయి, కానీ ఇతరులకు వాళ్ళకు మాత్రం అది నేత్రాల్లాగా కనిపిస్తాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఆయన ఆ శాపానికి గురి అయ్యి చాలా మానసికంగా వ్యధపడుతూ బ్రహ్మని సంప్రదిస్తాడనమాట. బ్రహ్మని సంప్రదించినప్పుడు బ్రహ్మ చెప్తాడు, ఈ యొక్క పుష్కర తీర్థంలోకి పోయి నువ్వు స్నానం చేస్తే ఈ యొక్క పాపం నుంచి నువ్వు విముక్తి, ఈ శాపం నుంచి నువ్వు విముక్తిని పొందుతావని. అప్పుడు ఇంద్రుడు కూడా వచ్చి ఈ పుష్కర తీర్థంలో స్నానం చేసి శాప విమోచనాన్ని పొందుతారు అని చెప్పి చరిత్ర చెప్తుంది. ఈ విషయం దేవతలకు తెలిసి వాళ్ళు బ్రహ్మని విజ్ఞప్తి చేసుకుంటారు. ఏమని విజ్ఞప్తి చేసుకుంటారు అంటే, స్వామి, అందరూ ఇంద్రుడంటే రాజస్థాన్లో ఉన్నటువంటి పుష్కర తీర్థానికి వెళ్ళాడు, అందరూ కూడా ఆ పుష్కర తీర్థానికి వెళ్లే శక్తి స్తోమత ఉంటుందో ఉండదో, అందుకని మా విన్నపం ఒకటి ఏంటి అంటే, ఈ యొక్క 12 నదులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క భరతఖండంలో, ఆ 12 నదుల మీద ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నది మీద పుష్కరుని యొక్క ప్రభావం ఉండేటట్టుగా మీరు ఆదేశిస్తే ఆ పుష్కరుడు ఒక్కొక్క నది మీద ప్రభావం చూపిస్తాడు. ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పుష్కరాలు ఉన్నప్పుడు
ఆ యొక్క పుష్కర ప్రభావం ఉన్నప్పుడు ఆ నదిలో స్నానం చేసినప్పుడు వాళ్ళు పాపాల నుంచి విముక్తిని పొందేదానికి ఒక మంచి చక్కటి అవకాశాన్ని మీ ఆదేశాల మేరకు కల్పించాలా అని చెప్పి బ్రహ్మని ఈ యొక్క దేవతలు, అంటే ఇంద్రుడంతటి వాడే శాప విమోచనం పొందాడంటే ఆ పుష్కరుడు సామాన్యమైన తీర్థం కాదు అని చెప్పి వారందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటే అప్పుడు బ్రహ్మ తన భక్తుడైన పుష్కరునికి ఆదేశం ఇస్తాడు, ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నది మీద నీ యొక్క ప్రభావం ఉండాలా అని. సో ఆ యొక్క ఆదేశాల మేరకు పుష్కరుడు ప్రతి ఒక్క నది మీద ఒక్కొక్క సంవత్సరం తన యొక్క ప్రభావాన్ని ఉంచడం వల్ల అది పుష్కరాలుగా అది మనం జరుపుకుంటామన్నమాట. అటువంటి పుష్కరాల్లో ఈ యొక్క యమునా పుష్కరం అన్నటువంటిది మొన్న 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకేమో వచ్చిందనమాట. సో ఈ యొక్క సమయంలో ఆ యొక్క నదిలో స్నానం చేయడం అన్నటువంటిది చాలా చాలా విశేషమైనటువంటి స్నానంగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించడం ఏంటి అంటే, ఏదో నదిలో స్నానం చేసాం మళ్ళా పాపాలు చేసాం, అందుకనే భాగవతం ఇటువంటి స్నానాలని కూడా ఖండిస్తుంది. ఏంటి అంటే ఏనుగు గంటల తరబడి స్నానం చేస్తుంది, బయటకు వచ్చి చెత్త ఎత్తేసుకుంటుంది. మనం ఇటువంటి పుణ్యతీర్థాలకు సందర్శించి స్నానాలు ఆచరించి ఇవన్నీ చేసిన తర్వాత ఏంటి అంటే మనలో పరివర్తన తెచ్చుకోవాలా. మనం ఏంటి అంటే మరలా ఏదో స్నానాలు చేసాం కదా, పుణ్యం వచ్చేసింది కదా, మళ్ళా పాపాలు మొదలు పెడదాం. ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, మనోనిగ్రహం లేకుండా, ఇంద్రియ నిగ్రహం లేకుండా పాపం అన్నది చేస్తే దాని ఫలితం మనమే అనుభవించాలా, దుఃఖాన్ని మనమే ఆ కష్టాలు అనుభవించాలా. సో అందుకని చెప్పి మనం ఏంటి అంటే ఏదో ఇటువంటి పుణ్యకార్యాలు చేసి మళ్ళా పాపాలు మొదలు పెట్టడం అని కాకుండా ఈ యొక్క విశేషమైనటువంటి ఇటువంటి పుణ్యతీర్థాల్లో ఇటువంటి పుణ్య సమయాల్లో స్నానాలు ఆచరించడం ఎంత గొప్ప విశేషమో, తర్వాత ఒక పవిత్రమైనటువంటి మంచి సంకల్పంతో మంచి జీవితాన్ని, ధర్మానికి అనుగుణంగా ఉండేటువంటి జీవితాన్ని, భగవంతుడు మెచ్చేటువంటి జీవితాన్ని, భగవంతుడు ఎప్పుడు మెచ్చుతాడు? మనం ఎప్పుడైతే ధర్మంగా నడుచుకుంటామో భగవంతుడు మెచ్చుతాడు. అటువంటి ధర్మయుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మనం ప్రయత్నించాలి. అయితే మనం ఆ ధర్మయుతమైనటువంటి జీవితాన్ని గడపాలా అంటే మన మనసు కుక్కతోక వంకర అన్నట్టుగా ఉంటుంది కదా, అది వంకరగానే ఉంటుంది మనసు. ఆ వంకర మనసు అది స్థిరమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో నడవాలా అంటే మనం ఏం చేయాలా? మన మనసును పవిత్రీకరణ చేసుకోవాలా. ఇటువంటి పుణ్యతీర్థాల్లో స్నానం చేసినప్పుడు ఆ సమయంలోనే మనకు పుణ్యం వస్తుంది, పవిత్రీకరణ జరుగుతుంది. ప్రతినిత్యం ఆ ఫలితాన్ని పొందాలా అంటే మనం ఏం చేయాలంటే ప్రతినిత్యం నామ సంకీర్తన, నామం అన్నటువంటి తీర్థంలో మనం స్నానం చేయాలా. అది చాలా సరళం. నువ్వు ఉండే ప్రదేశంలో చైతన్య మహాప్రభు చెప్పారు, స్థానే స్థితే, నువ్వు ఎక్కడుంటే అక్కడ నామం చేసి నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకోవచ్చు అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పారు. సో అందుకని చెప్పి మీరు ఇటువంటి పుణ్యతీర్థానికి వచ్చి స్నానం చేస్తే మంచిదే, రాలేని పక్షంలో ప్రతినిత్యం కూడా ఆ భగవత్ నామాన్ని జపిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించి దుర్వ్యసనాలకి దూరంగా ఉంటూ ఆ భగవత్ సేవలో మనకు మానుష్య జన్మ లభించిన తర్వాత దీన్ని సార్థకం చేసుకునేదానికి ప్రయత్నించండి. యమునామయ్యకి హరే కృష్ణ జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.